అప్పు సప్పుడు మొత్తం మామూలు పడే కాదు. ఆ సినిమా రిలీజ్ అయిన ముందు నేను చాలా అప్పు చాలా కోట్లు పడేశాను, నాకు ఏళ్ళు పడ్డాయి అని కేఎస్ఎం అడగలా. సిస్టమ్, ఈ రెస్టారెంట్ సిస్టమ్ ఏం రేట్లు 6 నుంచి సినిమా రిలీజ్ చేశాడు. మీరు నమ్మని సినిమా పీపుల్ హిట్ నమ్ముతారా తమ్ముడారా? బెల్హార్ అంటే కామన్మెంట్స్ ఊస్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకున్నట్టే లారీల్లో లాభాలు తీసుకున్నట్టు చెప్పారు. జీవన ప్రమాణాలు బట్టి రేట్లు నిర్మించారు గవర్నమెంట్ కంపెనీ పిలిచి నేల ఒప్పించి ఉప్పుర్చి ఉపాధిలే ఈ వేళ నేల లేదు, పెంచి లేదు, ఒకటే క్లాసు రెండే క్లాసు మొత్తం టీఎల్స్ మొత్తం ఆర్డర్ చేసేసారు. ఓకే, ఇక రేట్లు ఏమవుతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదో రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా ఆర్డర్ చేయాలి. అలా ఆర్డర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది భారతీయులు తీసిన విమానం వాళ్ళు వేల కోట్లు పెడతారు. ఒకటి ఉంది పెట్టాలి, మనకు తెలుస్తున్న సంతోషమే. కానీ అలా పెట్టే విమానం చాలా మంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్ ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నేను చెప్పడం తమ్ముడు ఆ రకంగా పెట్టడం వల్ల దాని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది జరుగుతుంది. పేదవాడికి సినిమా ఉండాలి, డబ్బు ఉన్నవాడికి సినిమా ఉండాలి. డబ్బున్న వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు, పేదవాళ్ళు ఎక్కడ వస్తారండి అప్పుడు సపోర్ట్ చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు వచ్చిస్తే పాపకాన్ని విమర్శలు కనీసం ₹1000 1500 ఉంటాయి కానీ వేళ సినిమా చూడాలి.